రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం. ధర్మాన్నంతటినీ తీసుకొచ్చి ఒకచోట కూర్చోబెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేసి దానికి కాళ్ళు చేతులు వస్తే అది కదిలి వెళ్ళిపోతే అదే రాముడు. రాముడు ధర్మం వెనుక వెళ్ళలేదు, ధర్మమే తనయ్యాడు. తన జీవితంలో ఏది కోల్పోయినా, ఏది వదలాల్సి వచ్చినా ఎప్పుడూ ధర్మంతోనే ఉన్నాడు, ధర్మంగానే ఉన్నాడు, ధర్మమై ఉన్నాడు. అందుకే ఆయన మన ధర్మప్రభువు శ్రీరామచంద్రుడయ్యాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. అంటే ధర్మమే రాముడు, సకల ప్రాణకోటికి హితవు కలిగించే సాధుజీవనుడు రాముడు. అతడి పరాక్రమణకు తిరుగులేదు. ఎవరన్నారనుకుంటున్నారు ఈ మాటలు? లక్ష్మణుడు అన్నాడు అనుకుంటున్నారా? సీతాతల్లి అన్నదనుకుంటున్నారా? ఆంజనేయ స్వామి అన్నాడు అనుకుంటున్నారా? వీళ్ళెవరూ కాదండి. శ్రీరాముడి చేతిలో తన్నులు తిన్న ఒక భయంకరమైన మరీచుడు అనే ఒక రాక్షసుడు రావణాసురుడితో అన్నాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు రాముడు ఎంతటి ధర్మప్రభువు. ధర్మమును ఆచరించటం కాదు, ఆయనే ధర్మం అయినాడు. ధర్మానికి పూసపోస్తే ఆ విగ్రహమే ఇతడు అనగలిగినటువంటి ఒకే ఒక్కడు మన ధర్మప్రభువు శ్రీరామచంద్రుడు. సత్పురుషుడు, స్థిరబుద్ధి కలవాడు, జ్ఞాన సంపన్నుడు, గట్టి సంకల్పం కలవాడు, జితేంద్రియుడు, మహావీరుడు, ప్రకాశవంతుడు, ధైర్యవంతుడు, సత్యాన్ని పలికేవాడు, మాట తప్పనివాడు, ప్రజాహితుడు, ఏకపత్ని వ్రతుడు, పితృవాక్ పరిపాలకుడు. ఎన్నెన్ని చెప్పగలం ఈ పురుషోత్తముడి గురించి. ఈ దేశంలో ఆయన గుడి లేని గ్రామం లేదు, ఆయన్ని తీయని పేరు ఉచ్చరించని మనిషే లేడు. కష్టంలో, సుఖంలో, ఆనందంలో, దుఃఖంలో మనిషి ఏ పరిస్థితుల్లో ఉన్నా తలుచుకోగలిగిన ఒకే ఒక్క తారక మంత్రం శ్రీరామనామం. శ్రీరామ అనే ఈ తారక మంత్రాన్ని ఉచ్చరించటం వల్లే జన్మతః కిరాతకుడైన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి ఆది కావ్యమైన రామాయణాన్ని రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు. కేవలం తన కాలి స్పర్శతో అహల్యకు శాప విమోచనం కలిగించాడు శ్రీరామచంద్రుడు. ఆయన నడియాడిన ఈ భూమి మీద మనం జన్మించటం ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా. రాముడంటే ఆనందం, రాముడంటేనే సంతోషం. ఒక్కసారి రామనామం జపిస్తే విష్ణువు యొక్క 1000 నామాలతో సమానమని శివుడు పార్వతీ తల్లితో అన్నాడు. రాముడు పితృవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, మంచి సహోదరుడు, మంచి స్నేహితుడు, సుగుణాల రాశి మన శ్రీరామచంద్రుడు. పట్టాభిషక్తుడు అవ్వవలసిన సమయంలో తండ్రికిచ్చిన మాట కొరకు 12 వత్సరాలు అడవుల బాట పుట్టిన ధీరోదాత్తుడు శ్రీరామచంద్రుడు. ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాం తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నారు. మన చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఎంతమంది రాజులు వాళ్ళ తల్లిదండ్రులను కారాగారం పాలు చేశారు, వాళ్ళని అడవులు పాలు చేసి సంహరించినటువంటి కుమారులను కూడా మనం చరిత్రలో చూసాం. కానీ రాముడు చూడండి, ఒక్క మాట కోసం, తన తండ్రికి ఇచ్చినటువంటి ఒకే ఒక్క మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం బాట పట్టిన ధీరోదాత్తుడు మన శ్రీరామచంద్రుడు. అందుకే ఆయన పితృవాక్ పరిపాలకుడు. శ్రీరామచంద్రుడు తన రథసారథి అయినటువంటి సుమంతుణ్ణి వెనక్కి పంపించి తాను లక్ష్మణుణ్ణి, సీతామహాతల్లిని తీసుకొని చిత్రకూట్లోకి ప్రవేశించాడు. భరతుడు తన అన్నని వెతుక్కుంటూ చిత్రకూట్ అడవిలోకి వచ్చాడు. తనకు అయోధ్య అవసరం లేదని, తన అన్నే కావాలని ఎంతో ప్రాధేయపడ్డాడు. పితృవాక్ పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రుడు భరతుణ్ణి అయోధ్య చూసుకోమని చెప్పి తన తండ్రి మాట నెరవేర్చుటకు అడవిలోకి ఎగిపోయాడు. తిరిగి వెళ్ళిన భరతుడు అయోధ్య వెళ్లకుండా నంది గ్రామంలో తన నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడి నుంచి అయోధ్యని పరిపాలించాడు. శ్రీరాముడు లేని అయోధ్యను నేను చూడలేను అని భరతుడు నందిగ్రామంలోనే ఉండిపోయాడు. అక్కడి వరకు ఎందుకండి, కౌశల్యాదేవినే చూద్దాం. తనే కదా 2 కోరికలు కోరుకుంది దశరథుడిని. 1 భరతుడికి పట్టాభిషేకం చేయాలని, 2 రాముడు వనవాసానికి వెళ్ళాలని. కానీ ఆ మహాతల్లి ఎంత గొప్పదో తెలుసా అండి. రాముడికి జన్మనిచ్చింది కౌశల్య అయినా కూడా తనని పెంచిన తల్లి కైకేయి. తను మందర ప్రభావానికి గురి అయ్యి ఈ 2 కోరికలు కోరుకుంది. కానీ ఈ కోరుకున్న మరుక్షణం నుంచి ఎంతో బాధను అనుభవించింది. శ్రీరాముని ముఖాన్ని చూడకుండా తాను కళ్ళు తెరిచేది కాదు అని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కైకేయి దేవికి శ్రీరాముడు అంటే ఎంత ఇష్టమో. ఏదో కొంత ప్రభావానికి లోనై ఈ కోరికలైతే కోరుకుంది, కానీ ఆ మరుక్షణం నుంచి తన జీవితం చాలించే వరకు ప్రతి క్షణం రాముడిని తలుచుకుంటూనే ఉంది, రాముడి కోసం బాధపడుతూనే ఉంది. ఎందుకు ఇలాంటి పని చేశానా అని ప్రతి క్షణం బాధపడుతూనే ఉంది. భరతుడు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు దండకారణ్యం ప్రవేశించాడు. దండకారణ్యంలో మునులు తపస్సు యజ్ఞాలు చేసుకుంటుంటే
వాటిని అడ్డుపరుస్తున్నటువంటి ఎందరో రాక్షసుల్ని సంహరించాడు. ఒక విషయం చూస్తే మనకు ఆయన పరాక్రమం అర్థమవుతుంది. దండకారణ్యంలో ఉన్నప్పుడు 14,000 మంది రాక్షసుల్ని కేవలం 1 గంట 15 నిమిషాల్లో సంహరించాడు శ్రీరామచంద్రుడు. దీనిని బట్టి చెప్పవచ్చు శ్రీరామచంద్రుడు ఎంత పరాక్రమశీలియో. శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొని పోతాడు. శ్రీరామచంద్రుడు సరేలే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఇంకో పెళ్లి చేసుకోలేదు. సీతమ్మ తల్లిని తిరిగి తెచ్చుకున్నట్టు కోసం 100 యోజనాలు పొడవైనటువంటి సముద్రానికి రామసేతును నిర్మించి రావణుని సంహరించి సీతాదేవిని తిరిగి తెచ్చుకున్నాడు. ప్రేమకి ఇంతకంటే ఇంకా సాక్ష్యం ఏం కావాలి? అందుకే శ్రీరాముడు ఏకపత్ని వ్రత. శ్రీరామ ప్రభు సీతమ్మ తల్లిని తిరిగి తెచ్చుకునే క్రమంలో కిష్కిందకి వెళ్తాడు. కిష్కిందకి వెళ్ళి అక్కడ వాలిని చంపి సుగ్రీవుణ్ణి రాజుగా చేసి తను వానర సైన్యాన్ని నిర్మించుకొని అక్కడి నుంచి తన లంకకు వెళ్తాడు. తను అడవికి వెళ్ళేటప్పుడు కట్టుబట్టలతో మాత్రమే ఉన్నాడు. కానీ సీతమ్మ తల్లిని తెచ్చుకోవటానికి ఒక సైన్యాన్నే తయారు చేశాడు. మానవ సైన్యం కాదు, వానర సైన్యాన్ని తయారు చేశాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, శ్రీరాముడు అంత గొప్పవాడైతే చెట్టు చాటు నుండి వాలిని ఎందుకు చంపాడు అని. వాలి అనేటువంటి వాడు ఒక వానరుడు, అంటే జంతుజాతికి సంబంధించినటువంటి వాడు. ఒక జంతుజాతికి సంబంధించినటువంటి వాడిని లేకపోతే ఒక మృగాన్ని కానీ సంహరించేటప్పుడు క్షత్రియుడు చెట్టు చాటును పొంచి ఉండి దాన్ని సంహరించేటువంటి ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని అనుసరించి శ్రీరామచంద్రుడు చెట్టు చాటును ఉండి వాలిని చంపడం జరిగింది. రాక్షసులకి వానరులకి యుద్ధం జరుగుతున్న సమయంలో మాయావి ఇంద్రజిత్తు ప్రవేశిస్తాడు. ఇంద్రజిత్తు మహామాయావి, ఎంతో బలశాలి. అటువంటి వాడు దేనికి లొంగట్లేదు. లక్ష్మణుడు అనేక రకాలైనటువంటి అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తాడు, కానీ ఇంద్రజిత్తు లొంగడు. లక్ష్మణుడు తన చేతికొచ్చిన బాణాన్ని తీసి, మా అన్న రాముడు ధర్మాత్ముడైతే ఈ బాణం ఆ ఇంద్రజిత్తుని సంహరించాలని అన్నాడు. మరుక్షణం ఇంద్రజిత్తు నేలకొరిగిపోయాడు. అది రామనామం యొక్క గొప్పతనం. మహాతల్లి సీతాదేవిని తిరిగి తెచ్చిన తరువాత లంకను శ్రీరాముడు ఆక్రమించలేదు. లంకను విభీషణుడికి అప్పగించి మంచిగా పరిపాలించమని హితబోధలు చేసి విభీషణుని మహారాజుని చేశాడు. తిరిగి వచ్చిన శ్రీరామచంద్రుడు అయోధ్యని రామరాజ్యం అంటే ఎలా ఉండాలో తెలిసేంతగా పరిపాలించాడు. ప్రతి ఒక్కరికి విలువ ఉండేది. ఒక సామాన్యుడికి కూడా ఏదన్నా కష్టం వస్తే అక్కడ కట్టినటువంటి గంటను కొడితే ధర్మ ప్రభువుని చూసే భాగ్యం కలిగేది. తప్పకుండా న్యాయం జరిగేది. రామరాజ్యంలో సామాన్యుడి నుంచి గొప్పవాడి వరకు అందరికీ ఎప్పుడూ న్యాయం జరుగుతూనే ఉండేది. అన్ని సంవత్సరాల్లో ధర్మగంట ఒక్కసారి కూడా మోగలేదంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రామరాజ్యంలో ధర్మము ఎంత గొప్పగా అనుసరించబడేదో. శ్రీరామచంద్రుడు ఎంత ధర్మప్రభు అంటే ఒక తాగుబోతు వాడి మాటకు కూడా ఎంతో విలువ ఇచ్చిన గొప్ప ప్రజాపతి శ్రీరామచంద్ర ప్రభువు. ధర్మానికి పోసబోస్తే ఆ విగ్రహమే ఇతడు అనగలిగిన ఒకే ఒక్కడు మన ధర్మప్రభువు శ్రీరామచంద్రుడు. అరివీర భయంకరుడైనటువంటి రావణాసురుణ్ణి సైతం సంహరించి గెలిచిన లంకను సైతం విభీషణునికి అప్పగించాడు. రాజ్యం అంటే అయోధ్య అని, రాజు అంటే శ్రీరామచంద్రుడు అని, ప్రతి రాజ్యం రామరాజ్యం అవ్వాలనేంతగా ఈ సమస్త భూలోకానికి ఎలవేల్పైన ఆ శ్రీరాముణ్ణి గూర్చి ఎంత చెప్పినా ఇంకా ఇంకా చెప్పాలనే అనిపిస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని వదలక ఒకే మాట ఒకే బాణంలాగా అదరక బెదరక సమస్త మానవాళికి తన రుజు ప్రవర్తనతో ఒక ఉదాహరణలాగా ఉన్నటువంటి పురుషోత్తముడు మన శ్రీరామచంద్రుడు. ఈరోజు రామాయణాన్ని 62 భాషల్లో తర్జుమా చేయటం జరిగింది. 62 దేశాల వాళ్ళు ఇప్పటికీ కూడా రాముని తలుచుకుంటూ ఉన్నారు. ఒక ఇండోనేషియా తీసుకోండి, సౌత్ కొరియా తీసుకోండి, ఇటు నేపాల్ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఎన్నో దేశాల్లో ఇప్పటికి కూడా రాముడికి సంబంధించినటువంటి ఎన్నో ఆనవాళ్లు దొరుకుతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ముస్లిం దేశమైనటువంటి ఇండోనేషియాలో కూడా ఈ రోజుకు కూడా రాజుని రామ అని పిలుస్తారు. తన యొక్క క్యాపిటల్ సిటీని అయోధ్య అని అంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాముని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత దూరం ఉందో. ఒక కంబోడియా తీసుకోండి, సౌత్ కొరియా తీసుకోండి, ఏ దేశం అని చెప్పగలం. ప్రతి దేశంలో టర్కీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఎన్నో దేశాల్లో రాముని యొక్క ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్.